విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఏ ఆంధ్రుల హక్కు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హక్కు ఇది. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఈ పోలీస్ కాల్పులో చనిపోయిన వాళ్ళలో తెలంగాణ జగిత్యాలకు చెందిన సాయిరాం ఏదో ఉందండి, జగిత్యాలంది. అంటే ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఆంధ్ర, ఇది ఎంటైర్ తెలుగు ప్రైడ్, ఒక ఉమ్మడి ఆంధ్రుల హక్కు ఇది. అలాంటిది ప్రైవేటైజేషన్ జరుగుతున్నప్పుడు ఇది నేను 2 సందర్భాలు, మన కోన తాతారావు గారు ఎక్కడున్నారు, కోన తాతారావు గారు ఉన్నారు, మీటింగ్ పెట్టాం. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మొన్న కూడా మనం మాట్లాడాం. ఇది ఇంకా ప్రైవేటైజేషన్ ఆపక ముందు గత ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళ అధినాయకత్వం తెలుసు. అప్పుడు ముఖ్యమంత్రికి విభజన సమయంలో విడిపోవడానికి ఒప్పుకోవట్లేదని ప్లే కార్డు పట్టుకోవడం ఎలా పట్టుకున్నారంటే అప్పుడు టీవీలో చూపించారు. దొంగచాటుగా సోనియా గాంధీ గారు చూడకుండా, ఆవిడ కనుపంట పడకుండా, ఆవిడ కళ్ళలో పడకుండా చెప్పారు ఆయన. మీరు ఆ విజువల్ ఉంటుంది చూడండి. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇక్కడ ఎన్నైనా మాట్లాడతారు, ఇక్కడ వెళ్ళి పొడి చేస్తాం, చంపేస్తాం, ఇది చేసేస్తాం, మెడల్ ఉంచి తీసుకొస్తాం, అలా ఇక్కడేం జరగదు. అక్కడ ఢిల్లీ అది కుదరదు అట్లా. ఇక్కడ ఎన్నైనా మాట్లాడచ్చు. వీళ్ళు కథలు అక్కడ చెప్తారు ఇట్లా. సో ఇలాంటి వ్యక్తి స్టీల్ ప్లాంట్ 151 సీట్లు వచ్చిన వ్యక్తి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేస్తారంటే ఏం చేయలేదు. వాళ్ళు ఏమీ చేయకపోగా వచ్చి కార్మిక నాయకులతో ఏం మాట్లాడారంటే, స్టీల్ ప్లాంట్ కార్మిక నాయకులతోటి మీరు వదిలేసుకుని మీకు ఇండివిజువల్ ప్లాట్స్ చేసేస్తాను, మీకు కొంత ప్లాట్లు ఇచ్చేస్తాను, మీకు ఇన్ని కోట్లు వస్తాయంటే చాలామంది కార్మిక సంఘాల నాయకులు ఇది ఒప్పేస్తున్నారు. కొంతమంది, నేను ఇది మొన్న క్రాస్ చెక్ చేసుకున్నాను. మళ్ళీ మన ఆఫీసులో నేను పదవి తీసుకున్న తర్వాత మాట్లాడినప్పుడు అది మేము చేయలేదని కొంతమంది చేశాను, బట్ కొంతమంది చేశారు.